హాయ్ ఎవరివన్, ఈరోజు ఇంట్లోనే కుంకుమ చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మీకు దగ్గరికి చూపిస్తున్నాను. మెరూన్ కలర్లో బాగా వచ్చిందండి కుంకుమ. ప్లేట్లో 3 టేబుల్ స్పూన్ పసుపు తీసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేయాలి. సగం నిమ్మకాయను పిండాలి. చేత్తో బాగా కలపాలి. ఇలా కలుపుతూ ఉంటే కలర్ చేంజ్ అవుతుందండి. కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ఇంకొద్దిసేపు కలపాలి. కలర్ చేంజ్ అయిందండి. మెరూన్ కలర్లో వస్తుంది, రెడ్ కలర్లో రాదండి. ఇప్పుడు 5 డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను. మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె వేసుకోవచ్చు. కుంకుమ పెట్టుకున్నప్పుడు పడిపోకుండా ఉండడానికి నూనె వేయాలి. ఎండలో 30 నిమిషాల పాటు పెట్టాలి. స్ప్రెడ్ చేసి ఎండలో పెట్టాలి. 30 నిమిషాలు అయిందండి. పూర్తిగా ఎండిపోయింది. చిన్న చిన్న ఉండలు ఉంటే చేత్తో నలపాలి. కుంకుమ రెడీ అయిందండి. స్టోర్ చేసుకోవచ్చు. బేకింగ్ సోడా వల్ల పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. చాలా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కొంచెం ఇరిటేషన్ ఉంటుంది. బేకింగ్ సోడాని స్క్రబ్ లాగా యూజ్ చేస్తారు. ఫేస్కి పెడిక్యూర్ మెనిక్యూర్ కూడా వాడతారు. కొంచెం సున్నంలో నీళ్లు కలిపి పేస్ట్ చేసి పసుపులో కలిపితే ఇలానే కుంకుమ అవుతుందండి.